మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికల వేడి రాజుకుంది. కాంగ్రెస్ పార్టీలో నువ్వానేనా అంటూ సవాల్ విసురుకుంటున్నారు. ఒక్కో డివిజన్ నుంచి 5 మందికి తగ్గకుండా పోటీకి సై అంటున్నారు. ఇప్పటికే చాలా మంది నామినేషన్లు దాఖలు చేయడంతో బీఫామ్ ఎవరికి ఇవ్వాలనేది తలనొప్పిగా మారింది. బీఫామ్ల కోసం పార్టీ కార్యాలయాలు, ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులకు క్యూ కడుతున్నారు. ఒత్తిడి తట్టుకోలేక ముఖ్య నేతలు రహస్య ప్రదేశాలకు మకాం మార్చారు. నిత్యం రద్దీగా ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు వెలవెలబోతున్నాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల ముగింపు పర్వంతో పాటు పరిశీలన ముగిసింది. అయితే ఇంకా అధికార పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరనేది ప్రకటించకపోవడంతో ఆశావాహుల్లో గుబులు రేపుతోంది. 60 డివిజన్లలో ఏ ఒక్క అభ్యర్థి కూడా అధికారికంగా ఖరారు కాకపోవడంతో పాటు తుది జాబితా ఎంపికలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఒకవైపు ఆందోళన, మరోవైపు అసహనం పెరిగిపోతోంది. ద్వితీయ శ్రేణి నాయకులు పోటీలో ఉన్న డివిజన్లలో ఎవరికి వారు ప్రచారాలు చేసుకుంటున్నారు. బీ ఫామ్ తమకే వస్తోందని చెప్పుకుంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల తరపున ఊహించని విధంగా అభ్యర్థులు పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. గతానికి భిన్నంగా అత్యధికంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బరిలో నిలుస్తామనే సంకేతాలిస్తున్నారు. దీంతో ఎవరిని అభ్యర్థులుగా ఖరారు చేయాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు కాంగ్రెస్ నేతలు. రంగంలోకి దిగిన ముఖ్య నాయకులు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ముందు పెట్టుకుని ఎవరిని ఒప్పించాలి, ఎవరిని మెప్పించాలనే పనిలో రహస్య ప్రాంతాల్లో నిమగ్నమయ్యారు. దీంతో ఎప్పుడూ సందడిగా ఉండే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు అధికార పార్టీ కార్యాలయం సైతం ఖాళీగా దర్శనమిస్తుంది. డివిజన్లు, వార్డుల వారీగా అభ్యర్థులకు ప్రజల్లో ఉన్న మద్దతు ఆధారంగా టికెట్లను కేటాయించాలని భావిస్తున్నారు. ఇది పోటీ చేయాలనుకున్న అధికార పార్టీకి చెందిన నేతల గుండెల్లో గుబులు రేపుతుంది. టికెట్ లభించని వారిని సముదాయించేందుకు ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నామినేషన్లను దాఖలు చేసిన అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరిద్దరు ఆశావాహులు తనకు కాకుండా మరో అభ్యర్థికి ఎలా టికెట్ ఇస్తారంటూ వాదనకు దిగారు. మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన వాళ్లమని, సర్వేల పేరుతో ఇతరులకు టికెట్లు ఇస్తే ఒప్పుకోమంటూ పార్టీ పెద్దలతో చెబుతున్నారు. డీసీసీ సాక్షిగా కాంగ్రెస్ లో విభేదాలు బయటపడ్డాయి. పార్టీ టికెట్ ఎవరికిస్తే వారికి సహకరించాలని, మిగిలిన వారు నామినేషన్లను విత్డ్రా చేసుకోవాలని ఆశావాహులను సూచిస్తున్నారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లకు 328 మంది కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. గరిష్టంగా ఒక్కో డివిజన్లో 6 పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. టికెట్ల పంచాయతీ హైదరాబాద్ కు చేరింది. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహతో సమావేశమై అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. ఓవైపు జాబితా సిద్ధమైన వర్గాల పట్టుదలతో కొన్ని డివిజన్లలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఎవరూ పార్టీని విడిచిపెట్టకుండా ఉండేందుకు ఆయా పార్టీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎక్కడెక్కడ అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయనేది గుర్తించిన అధికార పార్టీ నేతలు అక్కడి వారిని ఒప్పించేందుకు చొరవ తీసుకుంటున్నారు. ఈ నెల 3న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉండటంతో ఆలోగా టికెట్ ఇవ్వని వారందరితో మాట్లాడి నామినేషన్ ఉపసంహరించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ఆ అభ్యర్థులకు ఎవరు దగ్గరగా ఉంటున్నారో గుర్తించి పని చక్కబెట్టే విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. భవిష్యత్తులో పార్టీ పరంగా సముచిత స్థానం కల్పిస్తామని భరోసానిస్తున్నారు. ఒకే డివిజన్ నుంచి 2 లేదా 3 నామినేషన్లు వేశారు. ఇందులో బలమైన వ్యక్తికి టికెట్ ఇచ్చి మిగతా 2 అభ్యర్థికి సహకరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
పార్టీ పరంగా జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల తరపున బి ఫార్మ్లను నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకు ఇచ్చే వీలుంది. 3 ప్రధాన పార్టీలు అభ్యర్థులకు బి ఫామ్లు ఇవ్వకుండా జాబితాను నేరుగా రిటర్నింగ్ అధికారులకు అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్ లో ఒక్కో డివిజన్ నుంచి 2 నుంచి 5 వరకు పార్టీ నుంచి నామినేషన్లు దాఖలు చేయడంతో మిగిలిన వారిని బుజ్జగింపులు జరిపి ఒకరికి పార్టీ టికెట్ కేటాయింపుపై దృష్టి పెట్టింది. అయితే కొందరు ఆశావాహులు డీసీసీ నుంచి తమకు ఫోన్లు వచ్చాయని చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ లో ఇప్పటికే ముఖ్య నాయకులకు టికెట్ భరోసా ఇచ్చారు. తుది జాబితా సిద్ధం చేసి నామినేషన్ల ఉపసంహరణ గడువుకు ముందే అభ్యర్థులకు అందించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ తరపున 43 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించినా ఇంకా 17 మంది పేర్లు ప్రకటించాల్సి ఉంది. మరి చూడాలి అధికార పార్టీలో బీ ఫామ్ల గొడవ ఎలా సద్దుమణుగుతుందో.